ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సలార్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తర్వాత ఆయన ఖాతాలో మరో సూపర్ హిట్ పడ్డ మూవీ ఇదే. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. 2023 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది. త్వరలో సలార్ 2 సెట్లోకి ప్రభాస్ అడుగుపెట్టనున్నారు. ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ పూర్తయిన వెంటనే సలార్ 2 మొదలయ్యే అవకాశం ఉంది. కాగా ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్తో పాటు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీకి క్షమాపణలు చెప్పారు. తాము సలార్ను తొలుత డిసెంబర్ 22న రిలీజ్ చేయాలని అనుకోలేదని, కానీ జ్యోతిష్యం వల్ల ఆ తేదీనే విడుదల చేయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా ప్రభాస్ సలార్ రిలీజ్కి ముందు రోజే షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన ఢుంకీ థియేటర్లో రిలీజ్ అయింది. మరుసటి రోజే సలార్ రిలీజ్ కావడంతో ఆ ఎఫెక్ట్ ఢుంకీ మూవీపై పడింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఢుంకీ రాణించలేకపోయింది. అందుకే ఈ విషయంలో తనను క్షమించాలని సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఢుంకీ టీంని కోరారు.